మామూలుగా బస్సులు ఇంకా రైళ్లల్లా డ్రైవర్లు కండక్టర్లు ఇంకా టికెట్లు చెకింగ్లు చేసేటోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు ఉంటుంటారు. అధికారులు వాళ్ళకి ఎట్లా డ్యూటీ ఇస్తే అట్లా చెయ్యాలి కాబట్టి అట్లనే చేస్తుంటారు. కానీ ప్రపంచ మహిళా దినోత్సవం అని చెప్పి ఓ తాన డ్యూటీలన్నీ ఆడోళ్ళకేసిండ్రు. అయినా ఇయ్యాల రేపు ఎండ్ల తగ్గుతలేరు. బస్సులు రైళ్లేం కర్మ, విమానాలు కూడా నడిపిస్తుర్రు. సరే విమానాల ముచ్చట పెట్టి మొదలైతే గీ ముచ్చట చూడుర్రి. అగా చూడలే, బుల్లెట్ వేగంతో పోయేది వందే భారత్ రైలును అక్కలు ఎట్లా తోలుతున్నారో. మన దేశంలో రువ్వడిగా ఊరికే రైలు అంటే వందే భారతే. అసోంటి రైలును కూడా ఓ ఆట ఆడిస్తుంటే అక్కడ టాలెంట్ ఏందో చూసుకోరు. ఇక అసలుకైతే వందే భారత్ రైలు స్పీడ్ కు కండ్లు గిర్లున తిరుగుతుంటాయి. అయినా కూడా దాన్ని బొమ్మ రైలు ఒతికిన తాతిపరంగా ఆడిస్తున్నారు. చెరువు పక్క కూర్చొని ఆ కడక ఈ కడక ఒత్తుకుంటా జోరు మీద దంచకపోతున్నారు. ఏహే ఆడోళ్ళు ఇవాళ కొత్తగా రైలు తోలుతున్నట్టు ఇచ్చంద్రంగా చెప్పబడుతుంది ఏందివా అని కోపానికి రాకులి. మహిళా దినోత్సవాన్ని ముంబైలో ఉన్న సిఎస్టీకేంచి షిల్డీకి పోయేటికి బండ్లే మొత్తం మహిళా ఉద్యోగులే పనిచేసిలాట. అది అసలు ముచ్చట. అంటే ఈ బండి తోలింది, టికెట్లు ఇచ్చింది, చెకింగ్లు చేసింది, గిట్ల రకరకాల అధికారులు మొత్తం అక్కలేనట. అంతేకాదు లోపలికి ఎక్కిన ప్రయాణికులకు పూల గుత్తులు అందించుకుంటూ ఉమెన్స్ డే శనార్థులు కూడా చెప్పిర్రు. మొత్తానికి మహిళా దినోత్సవం నాడు అక్కలకు దక్కిన గొప్ప గౌరవం ఇదన్నట్టు. అటు చెన్నై పట్టణంలో మహిళా దినోత్సవం నాడు పోలీస్ పాసింగ్ పరేడ్ కార్యమైంది. ఈ కార్యంలో ఇన్నొద్దులు ట్రైనింగ్ తీసుకున్న అక్కలు అన్నలంతా పాస్ అయి కొలువులకు ఎక్కే అర్హత సాధించిర్రు. ఇగాళ్ళ అవ్వయ్యలు రాగానే సంబరంతో మురిసి ముప్పందం అయ్యిర్రు. అక్కలు మాట్లాడుకుంటా ఉమెన్స్ డే నాడే గింత మంచి కార్యం అవుడు, అది సుతమా అవ్వయ్యల కండ్ల ముంగట అవుడు, చెప్పనీకి మాటలు వస్తలేవు అని సంబరపడ్డారు. మహిళలు అన్ని రంగాలలో ముంగడికి పోతుర్రు అని చెప్పనీకి ఇంతకంటే మించిన అవకాశం ఏముంటదని చెప్పుకొచ్చిర్రు. ఏదేమైనా మహిళా దినోత్సవం నాడు దేశంలో బగ్గ పేరెళ్లిన వందే భారత్ రైలు బండి మొత్తం అక్కల చేతుల మీదనే నడుచుడు మాత్రం మంచిగున్నది పోండ్రి.